హాయ్ ఫ్రెండ్స్, ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది. ఇంకా అందరూ వాటర్ మిలన్ అయితే తినడం స్టార్ట్ చేస్తారు కదా. అయితే సరే మేము కూడా వాటర్ మిలన్ కొందామని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళాము. తీరా చూసేసరికి ఫ్రూట్ అయితే చక్కగా ఎప్పుడు కొన్నట్టుగా గ్రీన్ కలర్లో కనిపించింది. మనకి వాటర్ మిలన్ అనేది ఒక ఎడ్జ్లోని ఇలాగ ఎల్లో కలర్లో ఉంటే అది బాగా టేస్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుందని నమ్మకం. అయితే సరే అని చెప్పేసి వాళ్ళు ఒక స్పెషల్ వాటర్ మిలన్ అయితే చూపించారండి. వాటర్ మిలన్ అంటే లోపల రెడ్గా ఉంటుంది కదా, ఇది రెడ్గా అయితే లేదు. చూసారు కదా, ఇది పండలేదు అనుకున్నారు కనుక ఏం లేదు, ఎల్లో కలర్లో అయితే ఉంది. చూడ్డానికి మ్యాంగో లాగా లేకపోతే పైనాపిల్ ఆ కలర్లో అయితే చాలా అందంగా అయితే ఉంది. బాగా మహారాష్ట్రలో అయితే పండుతాయంటండి. ఇక్కడ మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో అక్కడ పండక ఇది అక్కడి నుంచి ఇంపోర్ట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే కాస్ట్ వచ్చేసరికి మనకి కేజీ 60 రూపీస్ పడుతుంది. మనకి నార్మల్గా రెడ్ కలర్లో ఉన్నదైతే కేజీ 30 రూపీసే పడుతుంది. అంటే హాఫ్ ఆఫ్ ది రేట్ ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పంచదార పాకం కన్నా ఎక్కువ స్వీట్గా అయితే ఉంది అని చెప్పుకోవాలి. అంత స్వీట్ ఎలాగొచ్చింది ఫ్రూట్కి అనేది నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం అయితే తినడం. షుగర్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇది తింటున్నప్పుడు చేతికి బంకలాగా అయితే ఉంటుంది. అంటే అంత తేనె పాకంలాగా అయితే ఉంది ఫ్రూట్. కానీ రెడ్ కలర్ది తిన్నంత ఇష్టంగా ఎక్కువగా అయితే దీన్ని తినలేకపోయాము. ఎందుకంటే ఇది ఎక్కువ స్వీట్ ఉండడం వల్ల ఏంటో మరి అస్సలు ఎక్కువ తినలేకపోయాము. అందువల్ల ఏదైనా ఇలాంటివి లిమిట్లో తిని ఆపేయడం మంచిది. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అనిపిస్తుంది. ఏదో ఒక పీస్తో కట్ చేస్తే మంచిది. మీలో ఎవరైనా ఎప్పుడైనా తిన్నారా, తింటే కామెంట్ సెక్షన్లో పెట్టండి.